ఓ పరీక్షిన్ మహారాజా, మాతో ఉండమని ఉగ్రసేన శ్రీకృష్ణ బలరాములు ప్రేమతో అర్థించగా, యశోదానందులు తమ గోపీ గోపాలుర బృందాలతో కొన్నాళ్లు వారితో కలిసి సంబరంగా అక్కడే ఉన్నారు. ఓ పరీక్షిన్ మహారాజా, శ్రీకృష్ణాదుల ప్రార్థనను మన్నించి నందుడు వారితో కలిసి 3 నెలలు అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో కృష్ణుని మర్యాదలతో, తల్లిదండ్రుల పట్ల ప్రేమలతో, మధురమైన పలుకులతో, అతని లీలలుగా చెప్పుకునే జీవిత విశేషాలతో ఆనందంగా ఆస్వాదిస్తూ కుటుంబ బంధుమిత్రాదుల మధ్య సాటిలేని విధంగా గడిపారు. బలరామకృష్ణాదులు తక్కిన యాదవులు సకల విధాలుగా గౌరవించి ఆభరణ వస్త్రాదులు బహూకరించి వీడుకొల్పగా, నంద యశోదాది రేపల్లె వాసులు కృష్ణపాద కమలాల మకరందం క్రోలే తమ మనస్సులనే తుమ్మెదల్ని బలవంతంగా మళ్లించుకుంటూ విడువలేక చివరకు వెళ్ళి నందుడు అతని అనుచరులు కృష్ణ, మాధవ, గోవింద, పద్మనాభ అనుకుంటూ శ్రీకృష్ణనామాలు జపిస్తూ మాటిమాటికి వెనుతిరిగి చూస్తూ పోలేక మధురా నగరం వైపు సాగిపోయారు. స్యమంతక పంచకంలో వర్షాకాలం రాగానే బలరామాదులు సపరివారంగా ద్వారకానగరం చేరుకున్నారు. అందరూ ద్వారకలో ఆనందంగా కాలం గడుపుతున్న సమయంలో పూర్వం బలరామకృష్ణులు సముద్రంలో పడిపోయిన తమ గురుపుత్రుణ్ణి మళ్లీ తెచ్చి ఇచ్చిన విషయాన్ని ప్రజలు కథలుగా చెప్పుకుంటూ ఉండగా వసుదేవుని భార్య దేవకి విన్నది. కంసుని చేత వధించబడి యమసదనంలో ఉన్న తన బిడ్డలను చూడాలని ఆమె మనస్సు ఉవ్విళ్ళూరింది. ఆమె బలరామకృష్ణుల వద్దకు వెళ్ళి కన్నీరు కారుస్తూ వారిని పలు విధాలుగా ప్రస్తుతించింది. పాపాత్ములైన ముర, కంస, శిశుపాల, పౌండ్రక, నరక, జరాసంధ, కాలయవనాది రాజులను సంహరించి భూభారాన్ని బాపిన బలవంతులు మీరే కదా అని దేవకి బలరామకృష్ణులను ప్రశంసించింది. సృష్టి స్థితి లయాలు జరిపే పరమపురుషులు మీరు. అవన్నీ మీ లీలా విలాసాలని మిమ్ము నమ్మిన దాన్ని నేను అని ఆమె శోకంతో వారికి విన్నవించుతూ కన్నీరు నించింది. బలరామకృష్ణులను ఇలా ప్రస్తుతిస్తూ దేవకీదేవి వారితో ఇలా అన్నది: మీరు పూర్వమృతుడై యమలోకంలో ఉన్న గురుపుత్రుణ్ణి తెచ్చి గురుదక్షిణగా సమర్పించిన మహాత్ములు. మీ ప్రభావాన్ని లోకులు వేణోళ్ళ కొనియాడారు. మహానుభావులారా, అలాగే కంసుడు సంహరించిన నా బిడ్డలను తెచ్చి నా శోకాన్ని నివారించండి. ఇలా ప్రార్థించగా బలరామకృష్ణులు తమ తల్లి పలికిన పలుకులు ఆలకించి తమ మాయా ప్రభావంతో సుతలలోకానికి వెళ్లారు. సుతలలోక నివాసి అయిన బలిచక్రవర్తి వికసించిన పద్మాల వంటి కన్నులు గలవారిని, భక్తులను రక్షించేవారిని, పచ్చకర్పూరం వంటి ఆకారం కలిగి హలధరుడైన బలరాముణ్ణి, నీలమేఘశ్యాముడే చక్రధరుడైన కృష్ణుణ్ణి చూశాడు. బలిచక్రవర్తి తన ఆప్తులతో బలరామకృష్ణులకు ఎదురు వచ్చి వారికి స్వాగతం పలికి అత్యంత అనురాగంతో వారికి పాదాభివందనం చేశాడు. వారిని సువర్ణ పీఠాలపై అధివసింపచేసి వారి పాదాలు కడిగి ఆ జలాన్ని భక్తితో శిరం మీద చల్లుకొన్నాడు. బలిదానవేంద్రుండు విశ్వరూపులైన బలరామకృష్ణులను సుగంధ ధూపాలతోనూ, భువనదీపకులైన వారిని కర్పూర దీపాలతోనూ, వేదవేద్యులైన వారికి పండ్లు పాయసము మొదలైన నైవేద్యాలతోనూ, జగదాభరణులైన వారికి వినూత్న రత్నాభరణాలతోనూ, నీలాంబర పీతాంబరులను పలుచని అంబరాలతోనూ అర్చించాడు. తరువాత శ్రీకృష్ణుని పాదకమలాలను ఒత్తుతూ ఆనంద బాష్పాలు స్రవిస్తుండగా శరీరం పులకించగా చేతులు జోడించి భగవంతుడైన శ్రీకృష్ణుణ్ణి ఇలా ప్రస్తుతించాడు: పరమాత్మ, ముకుంద, భక్తవరద, పురుషోత్తమ, మునీంద్ర వంద్యచరణ, రాక్షస ప్రాణహరణ, చక్రధర అని బలిచక్రవర్తి కృష్ణుణ్ణి స్తుతించాడు. ఇలా ప్రార్థించి శ్రీకృష్ణునితో ఈ విధంగా అన్నాడు: అంబుజాక్ష, రాజస తామస గుణాలు కలవారు నిన్ను చూడలేరు. పరమశివ బ్రహ్మేంద్రాది దేవతలు నీ పాదపద్మాలకు భక్తితో నమస్కరిస్తారు. భవబంధ పాశాన్ని త్రెంచువాడవు నీవే కదా. నీ చరిత్రము పరమ పవిత్రము. యోగి శ్రేష్ఠులు సైతం నీ మాయలో చిక్కుకొని నీ తత్వాన్ని తెలుసుకోలేరు. మా వంటి తామసులు, అహంకారులు నిన్ను ఎలా తెలుసుకోగలరు? మాకు చక్కని జ్ఞానం, చక్కటి వివేకం ఇచ్చి నిన్ను చేరే ముక్తి మార్గం చూపి ఈ సంసార కూపం నుండి ఉద్ధరించి నీ దగ్గరకు చేర్చుకోవయ్యా. శత్రువులుగా ఉండి చేజ్యుడు మొదలైన వారు ప్రేమతో గోపికాశ్రీలు, భక్తితో పాండవ యాదవాదులు నిరంతరం మనస్సులో
మీ రూపగుణాదుల్ని ధ్యానిస్తూ మోక్షం పొందుతున్నారు. మహాజ్ఞానులైనా కూడా దేవతలు నీ ధ్యానం లేక కైవల్యపదం అందుకోలేకపోతున్నారు. ఓ కృష్ణ, జ్ఞానమయ రూప, వేదాలచే బాగుగా తెలుసుకొనబడేదైన నీ లోకం నీ పాదపద్మాల్ని ధ్యానించడం చేతనే గాని శాస్త్రతత్వం తెలిసినంత మాత్రాన చూడలేరు. శ్రద్ధచేత నిన్ను సేవించేవాడెవ్వడైనా భవబంధాల నుండి విముక్తి పొందుతాడు. యోగీశ్వరుడవైన నీవు నీచే పాలింపబడే వారమైన మమ్ము పాపరహితులుగా అనుగ్రహింపుమని ప్రార్థించి ఇంకా ఇలా అన్నాడు. నిన్ను తనివిదీరా చూచాను, సంసారబంధమనే సముద్రాన్ని దాటగలిగాను, మోక్షనిధిని చూచాను, నీ దయాదృష్టులు నాపై ప్రసరింపగా చూశాను. బ్రహ్మమహేశ్వరులు కూడా చూడలేని నా పాపాల్ని పోగొట్టావు. అట్టి నీవు నా ఇంటికి వచ్చి నన్ను కృతార్థుణ్ణి చేశావు. స్వామి, నేను మీ దాసుణ్ణి, మీరు ఏది చెబితే అది చేస్తాను. ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారో సెలవివ్వండి అని చేతులు జోడించి ప్రార్థించగా కృష్ణుడు బలి వినయానికి సంతోషించి ఇలా అన్నాడు. ఓ బలిరాజా, పూర్వం కృతయుగంలో మరీచికి వర్ష అనే భార్య వలన 6 కుమారులు పుట్టారు. బ్రహ్మ ఒకరోజు తన కూతురినే కామించి రమించగా చూచి పరిహసించారు. బ్రహ్మ అందుకు కోపించి రాక్షసులుగా పుట్టుడని శపించాడు. శాపవశాత్తు వారు హిరణ్యకశ్యపునికి కొడుకులుగా పుట్టారు. దేవతల కోరిక మేరకు యోగమాయాదేవి ఈ 6 దేవకీదేవి గర్భాన ఉంచగా దేవకీదేవి తన 6 కుమారుల్ని కంసుడు వెనువెంట చంపివేయగా పుత్రవియోగ దుఃఖంతో శోకించి ఆమె ఆ పుత్రుల్ని చూడాలని మమ్మల్ని కోరింది. ఆ కారణంగా మేము వచ్చాము. ఓ పుణ్యపురుష, మాకు ముందు జన్మించిన ఆ 6 తిరిగి మా తల్లి దేవకీదేవికి చూపించదమని ఆమె కోరిక తీరుటకై మేము నీ వద్దకు వచ్చాం. నీ వద్ద సుఖంగా ఏ విరోధము లేకుండా ఉంటున్న ఈ 6 వీరే అని చెప్పారు. వీరిని ఇప్పుడే తీసుకుని పోయి తల్లి పుత్రశోకాన్ని తీరుస్తాం. వీరు కూడా శాప విముక్తులై నా అనుగ్రహాన్ని పొందుతారు. పిదప వారికి ఉత్తమ లోకాలు సిద్ధిస్తాయి అని కృష్ణుడు చెప్పి వారిపై కరుణ గలిగి బలి అనుమతి పొంది భూలోకానికి తీసుకుని వచ్చాడు. ఆ విధంగా బలి అధీనంలోని సుతలలోకం నుండి ఆ 6 అన్నలను తీసుకుని వచ్చి కృష్ణుడు దేవకీదేవితో ఇలా అన్నాడు. పిల్లలను సంతోషంగా తీసుకుని వచ్చి వీరే నీ కుమారులు అని తల్లికి చూపించగా ఆమెకు కూడా పిల్లల మీద వాత్సల్యంతో మోహం కలిగింది. పిల్లలను చూడగానే స్తనాల నుండి క్షీరదారులు స్రవింపగా ఆనంద బాష్పాలతో కౌగిట్లోకి తీసుకొని నా కన్న బిడ్డలు వచ్చారంటూ తమకంతో లాలిస్తూ తల్లి దేవకీదేవి చనిపోయిన తన 6 పిల్లలు బతికి రాగా సంతోషంగా కౌగిట్లోకి తీసుకుని ఒడిలో కూర్చోపెట్టుకుని తలలు ఆఘ్రాణించి చెంపలు గడ్డం ప్రేమతో పుణికి వాత్సల్యంతో గగురుపాటు రాగా పాలివ్వగా వారు విష్ణుమాయకు లోబడి బాలకుల వలె పాలు తాగి భగవంతుడైన కృష్ణుని స్పర్శతో పాపాలు పోయి విధి శాప సముద్రాన్ని హరిదయ అనే నావతో దాటి నిజరూపాలతో తల్లిదండ్రులకు కృష్ణునికి నమస్కరించి ఆకాశ మార్గాన స్వర్గలోకానికి చేరుకున్నారు. దేవకీదేవి తన మనస్సులో, ఓ పరీక్షిత్ మహారాజా, మరణించిన తన బాలకులను తిరిగి బతికించి తేవడం చాలా చిత్రమని మనసులో దేవకీదేవి ఆశ్చర్యపడి ఇది అంతా అచ్చంగా విష్ణుమాయ అని భావించింది. ఓ పరీక్షిత్ మహారాజా, పరమాత్మ సమస్త లోకాధిపతి అయిన శ్రీకృష్ణుడు లీలలుగా సత్కార్యాలు ఎన్నో చేసినాడు అని అనగా సుఖమహర్షితో పరీక్షిత్తు ఇలా అన్నాడు. ఓ మహర్షి, అర్జునుడు కృష్ణుని సోదరి అయిన సుభద్రను ఏ విధంగా పెళ్లి చేసుకున్నాడు, ఆ వివరాలు నాకు చెప్పు అని పరీక్షిత్తు అడగగా సుఖమహర్షి ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఇంద్రకుమారుడు అర్జునుడు పూర్వం తీర్థయాత్రల మీద ఉత్సాహంతో తిరుగుతూ ప్రభాస తీర్థానికి వచ్చినాడు. దానికి దగ్గరలో శ్రీకృష్ణుని ఇంతగల సుభద్రపై ప్రేమ కారణంగా ఆమెను చూడాలనుకున్నాడు. బలరాముడు ఆమెను దుర్యోధనునకు ఇచ్చి పెండ్లి చేయాలని సంకల్పించినట్టు తెలుసుకున్న అర్జునుడు సుభద్రను చూడాలనే కోరిక తన మనసులో ఉత్తేజపరుస్తూ ఉండగా సన్యాసి వేషంతో ద్వారకకు వచ్చి పురజనులు భక్తి స్నేహాలతో కొలువగా తన కోరిక తీరే వరకు ఓపికగా ఎదురు చూస్తూ వానాకాలం వెళ్ళే వరకు ఆ ద్వారకలో ఉండి
అర్జునుని కపట రూపాన్ని గుర్తించక నిజమైన సన్యాసిగా భావించి అతడు చాలా కాలం ద్వారకలో ఉండి వెళ్ళిపోవడం చూచి తన మందిరానికి సాదరంగా ఆహ్వానించాడు. బలరాముడు కపట సన్యాసిని తన ఇంటికి తెచ్చి ఆతిథ్యమిస్తూ ఉండగా అర్జునుడు అక్కడే ఉండి రోజు భిక్షను గ్రహిస్తూ ఉండగా మన్మథుని మోహనాస్త్రం వలె ఉన్న వీరులను కూడా మిక్కిలి మోహపరుస్తోందా అన్నట్లున్న సుభద్ర విహారంగా సంచరిస్తూ ఉంది. అలా కపట సన్యాసిని అర్జునుడిగా గుర్తించి అర్జునునిపై గల ప్రేమతో సన్యాసిని ప్రీతితో చూస్తూ సుభద్ర అక్కడే సంచరిస్తున్న వేళలో శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్ర కపట సన్యాసి అయిన అర్జునుని ముందు ఇటూ నటూ తిరుగుతూ ఉంటే ఆ సౌందర్యరాశ వయోవిలాసాలు సొగసులు అర్జునుని మన్మథబాధను పెంచాయి. తన చిత్తాన్ని ఆమెయందే ఉంచి మన్మథబాధకు గురి అయినాడు. అర్జునుని వంటిదే సుభద్ర పరిస్థితి. కీర్తిమంతుడు, కల్మషరహితుడు, మానసుడు, మన్మథుని వంటి వాడైన ఇంద్రనందనుని చూచి సుభద్ర అర్జునుని పట్ల అనురాగంతో మన్మథబాధ పొందింది. సిగ్గు, ప్రేమ, మోహం కన్నుల్లో ప్రతిఫలిస్తున్న స్త్రీ సహజ భయంతో వ్యక్తం చేయలేని స్థితిలో ఉంది. ఇట్లు సుభద్రార్జునులు పరస్పరానురాగంతో మన్మథ భావాల చేత మనసు ముసురుకొనగా ఓపికలు నశించి సిగ్గుతో జగడమాడుతుండగా ఒకరోజు దేవతల కొరకు జాతర సాగగా దానిలో పాల్గొనడానికి నగరం వెలుపలికి సుభద్ర వచ్చింది. అర్జునుడు కూడా కృష్ణ, దేవకి, వసుదేవుల అనుమతి పొంది వారి అంగీకారంతో సుభద్రను అనుసరించి ఊరి వెలుపలకు వచ్చినాడు. శరత్కాలంలోని నిండు వెన్నెలలో ప్రకాశించే పున్నమి రాత్రివలే ఉన్నది. నిండు చంద్రబింబం నుండి కిందికి దిగి భూమిపై నడయాడే జింకపిల్లవలే ఉన్నది. మేఘమండలం నుండి ఇలకు దిగి వచ్చి తిరుగుతున్న మెరుపు తీగవలే ఉన్నది. మణులు పొదిగిన బంగారు బొమ్మకు చైతన్యం వచ్చి కదులుతున్నట్టు తిరుగుతున్నది. ప్రతి కదలికలోనూ కాంతులు చిమ్మే కళలు లుకిస్తూ శృంగార రసాధిదేవత రూపుగొన్నట్టిది. ఉట్టిపడే మంచి గుణాలచే మంగళకరమైనది అయిన ఆ సుభద్రను చూచినవాడై అర్జునుడు సుభద్ర దగ్గరకు వెళ్ళి ఆమెను తీసుకొని రథం మీద కూర్చుండపెట్టుకొని కైకొనిపోతుండగా యదు సైన్యాలు అడగించాయి. ఆయన గాంధీవం స్వీకరించి బాణాలతో వారిని చిందరవందర చేసి గెలిచి ఇంద్రప్రస్థ నగరానికి చేరాడు. బలరామునికి ఈ వార్త తెలిసి చెల్లెలిని అనుమతి లేకుండా తీసుకుని పోయిన అర్జునునిపై ప్రళయ కాలాగ్ని వలె మండిపడ్డాడు. శ్రీకృష్ణుడు, తక్కిన చుట్టాలు అందరూ ఆయన పాదాలకు నమస్కరించి ఆయనను శాంతపరిచి మృదువైన తీయనైన మాటలతో పరిస్థితులు వివరించి సుభద్ర అర్జునుల దాంపత్యానికి అంగీకరింపచేశారు. బలరాముడు కోపం మానుకొని మనసు తేటపరుచుకున్నాడు. తరువాత బలరాముడు ప్రేమగా తన చెల్లెలు సుభద్రకు పెళ్లిలో తల్లిగారింటి బహుమతిగా రాజోచితమైన ఏనుగులు, గుర్రాలు, రథాలు, రత్నాలు, బంగారు ఆభరణాలు, వస్త్రాలు, దాసదాసీ జనాన్ని ఇచ్చి పంపాడు. శ్రీకృష్ణుని సలహా మేరకు అతడు ఇష్టపడేలా సుభద్రార్జునులకు లోపం రానివ్వకుండా ఘనంగా సారి ఇచ్చి పంపినాడని చెప్పి సుఖమహర్షి పరీక్షిత్తుతో తరువాతి కథను చెప్పసాగాడు. ఓ మహారాజా వినవయ్య, లోక ప్రఖ్యాతమైన విదేహ రాజ్యంలో భూదేవికి ముఖదర్పణం వంటి మిథిల అనే నగరం ఉంది. ఆ నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు విష్ణు భక్తుడు, రాగ ద్వేషాది వికారాలు వదిలినవాడు, స్వచ్ఛమైన నడవడిక కలవాడు, కోపం లేనివాడు, శాంత స్వభావుడు, వేదార్థ నిర్ణయంలో పండితుడైన శృతదేవుడు, సార్థక నామధేయుడు. అయాచితంగా అతడు ప్రాప్తమైంది లేసమైన మేరుపర్వతంగా భావించేవాడు. గృహస్థ ధర్మం ఆచరిస్తూ ఉచిత కర్మాచరణం కావిస్తూ ఉంటున్నాడు. ఆ మిథిలా నగరాన్ని ఏలుతున్న ప్రసిద్ధుడైన రాజు బహుళాశ్వుడు తన నగరంలోని శృతదేవుడు వలనే నిష్కల్మషుడై ధర్మబద్ధుడై ప్రవర్తిల్లుతున్నాడు. వారిపై కృష్ణునికి దయ కలిగింది. శ్రీకృష్ణుడు మిథిలా నగరంలోని ఆదర్శమూర్తులైన బహుళాశ్వరాజును శృతదేవుణ్ణి చూచే ఉత్సాహంతో తన రథమెక్కి అక్కడికి బయలుదేరాడు. నారద సుఖాది మహర్షులు వెంట వచ్చారు. మార్గం మధ్యలో వంగ, మత్స్య, పాంచాలాది రాజ్యాలు దాటుతూ ఆయా దేశాల రాజులు కృష్ణుని వివిధ మర్యాదలతో సేవించగా వారి పట్ల ఆదరంతో, చిరునవ్వులతో, దయాదృష్టితో, సాదర భాషణాలతో, యోగక్షేమ ప్రశ్నలతో పలకరిస్తూ మధ్య మధ్య మజిలీలు చేస్తూ మిథిలను చేరినాడు. మాధవుని రాక విని రాజు బ్రాహ్మణ సమేతంగా వచ్చి శ్రీకృష్ణునికి ఎదురు వచ్చి తరువాత మిథిలకు చెందిన రాజు, బ్రాహ్మణుడు ఇద్దరూ శ్రీకృష్ణుని వెంటబడి వచ్చిన మునులకు ముందుగా వినయంగా మొక్కారు. పద్మనేత్రుడు,
ఉదారుడు, పాపాలను పారదోలేవాడు, భక్తులకు శుభాలు ఇచ్చేవాడు అయిన శ్రీకృష్ణుని పాదాలంటి వినయంగా నమస్కరించారు. ఆ ఇద్దరూ చేతులు జోడించి కృష్ణుణ్ణి, ఓ కరుణా సముద్రుడా, నీవు ఈ మునులు మా ఇంటికి వచ్చి మాపై అనుగ్రహం ఉంచి మా ఉపచారాలు సేవలు స్వీకరించాలని వేడుకొని శ్రీకృష్ణుడు వారి భక్తి వినయాలకు ఎంతో సంతోషిస్తూ శ్రీకృష్ణుడు వారి కోరిక మేరకు ఒకరికి తెలియకుండా మరొకరి ఇంటికి తన వెంబడి ఉన్న మునుల సమూహంతో ఏకకాలంలో వెళ్ళినాడు. రాజు వీరిని బంగారు ఆసనాల మీద కూర్చోపెట్టి అందమైన వెండి బంగారు చెంబులతో నీళ్లు పోసి కాళ్ళు కడిగి ఆ పవిత్ర జలాన్ని భక్తిభావంతో తనపై, భార్య, బంధువులందరిపై చల్లాడు. విధియుక్తంగా పూజలు చేశాడు. ఆభరణాలు, వస్త్రాలు, మాలలు, చందనం, ధూపం, హారతులు భక్తితో ఇచ్చాడు. పలు రకాలైన అన్న విశేషాలు, పాయసం, పిండి వంటలు, పండ్లు మొదలైన వాటితో కడుపు నిండా భోజనాలు పెట్టి చక్కగా కర్పూర తాంబూలాలు ప్రేమతో ఇచ్చాడు. శ్రీకృష్ణునికి మునిగణానికి ఆతిథ్యం ఇచ్చి పూజాదులు నిర్వహించి బాగా సంతోషించి కృష్ణుని పాదపద్మాల్ని ఒడిలో చేర్చుకొని ఒత్తుతూ, ఓ పురుషోత్తమ, సకల ప్రాణికోటిలో నీవు వారి ఆత్మలందు స్థిరంగా ఉండి వారి కర్మలకు సాక్షివే ప్రకాశిస్తున్నావు. శివుడు, బ్రహ్మ కూడా నీ పదారాధకులైన భక్తులతో సాటిరారని నీవంటూ ఉంటావు కదా. అలాంటి ప్రసిద్ధికి తగినట్లు నేను ఎప్పుడో గాని నీ పాదాలను కొలవని హీనుడనైన భక్తుడనైనప్పటికీ నీ మనసులో ఎంతో ఆదరించి నా ఇంటికి వచ్చావు. నీవు భక్తవత్సలుడివి. నీ పాదసేవలో రుచి తెలిసిన మహాత్ములు దాన్ని వదలలేరు. శాంతులు, నిర్ధనులు, యోగీంద్రులైన వారు, నిన్ను సేవించేవారు కోరితే నిన్ను కూడా సమర్పించుకుంటావు అంటూ ఇంకా ఇలా అన్నాడు. పరమాత్మవైన ఓ కృష్ణ, యదుకులంలో దేవకీ గర్భంలో జన్మించినవాడా, సుజనులచే నుతించబడేవాడా, వేదాలలో వర్ణింపబడినవాడా, నారాయణ, నాశం లేనివాడా, సంతోష స్వరూప, పరమపురుష, భక్తపోషక అని స్తుతించినాడు. పురుషోత్తమ, యదుసింహ కిశోర, భక్తరక్షక, నీవు, నీ తోడి ఈ మునులు ఇంకా కొన్నాళ్ళు ఇక్కడే ఉండరాదా? నీ పాదధూళి నా మందిరం సోకితే నేను కృతార్థుడినవుతాను. బహుళాశ్వుడనే మారుపేరుగల ఆ మిథిలేశుడు జనకుడు ఈ విధంగా భక్తితో ప్రార్థించగా నిమికుల శ్రేష్ఠుడైన ఆ ప్రభువును, ఆ నగర పౌరుల్ని అనుగ్రహించి కొన్ని రోజులు శ్రీకృష్ణుడు ఆ రాజుకు అతిథిగా ఉన్నాడు. జనకునిలాగే శృతదేవుడు కూడా ఎంతో సంతోషంగా శ్రీకృష్ణుణ్ణి, మునుల్ని తన ఇంటికి తీసుకుని వెళ్లి దర్భాసనాలపై కూర్చోబెట్టి సతీ సమేతంగా పాద ప్రక్షాళన చేసి ఆ జలాల్ని శృతదేవుడు కృష్ణుని యొక్క మునుల యొక్క పాద ప్రక్షాళన జలాన్ని శిరస్సులపై చల్లుకొన్నాడు. తులసి మాలలు, దర్భలు, పూలు, కమలాలతో చేసిన మాలికలు ధరింపచేశాడు. శృతదేవుడు సంసార కూపంలో పడ్డ నా వంటి వాని వద్దకు శ్రీకృష్ణ భగవానుడు తనంత తానుగా రావటానికి నేను తపస్సు పూర్వజన్మలో చేశానో గదా అని సంతోషిస్తూ శ్రీకృష్ణుని పాదతీర్థాన్ని తన ఇల్లంతా పవిత్రత కొరకు చల్లించినాడు. పత్ర పుష్పాదులతో అర్చించి తన హృదయంలో నిలుపుకొని, విశ్వవిభుడు నా ఇంట్లో భోజనం చేశాడు, తన కోరిక ఈడేరింది అంటూ ఆనందం పట్టలేక పైపంచ ఎగరవేస్తూ నృత్యం చేశాడు. తన కుటుంబంతో పాటు తాను కృష్ణుణ్ణి సేవించి పూజించి అతని పాదాలు తన ఒడిలో పెట్టుకుని ఒత్తుతూ, స్వామి, శివుడు, బ్రహ్మ కూడా తెలుసుకోలేని నిన్ను భక్తితో పొందాను, నా భాగ్యమెట్టిదో కదా అని స్తుతించాడు. ఓ సర్వాంతర్యామి, తపో యోగాల ద్వారా మునులు, యోగులు మాత్రమే తమ హృదయ కమలాల్లో దర్శింపగలిగే నీ దివ్య రూపం నా కన్నుల నిండా చూడగలిగాను కదా. వాసుదేవా, నీ దివ్య చరిత్రలు చెవులకింపుగా వింటూ పూజలు చేస్తూ నీ పాదాలకు నమస్కారాలను అర్పిస్తూ నీ దివ్యనామము కీర్తిస్తూ తన తనువంతా నీకర్పించే నిర్మల భక్తుల హృదయాలనే దర్పణాలలో కనపడతావు. కర్మిష్ఠులైన వ్యక్తుల హృదయాలకు దూరమవుతావు అని ఇంకా ఇలా అన్నాడు. ఓ కృష్ణస్వామి, నీకు దండాలు. వేదాంత వేద్యుడా, లోకాలను రక్షించేవాడా, భక్తుల కోరికలు తీర్చేవాడా, నీ పాద సేవకునికి ఏమి ఆజ్ఞ చెప్పు, చేస్తాను అనగా కృష్ణుడు చిరునవ్వుతో అతని చేతిని ఆత్మీయంగా తన చేతిలోనికి తీసుకుని, తపోధనులైన ఈ మునులు తమ పాదధూళితో సమస్త లోకాలు తిరిగి పునీతం చేస్తారు. నాతో కలిసి ఉండి నా వెంబడి నడుస్తారు. నీ అదృష్టం కొద్దీ నేడు నీ ఇంటికి వచ్చారు.
పుణ్యక్షేత్రాలను స్పర్శనంతో, దేవతలను దర్శనంతో, విప్రుల్ని అర్చనంతో కనుక ఆరాధిస్తే సమస్త ప్రాణకోటి పాపాలు తొలగిపోతాయి. బ్రాహ్మణుడు పుట్టుకతోనే జీవకోటిలో శ్రేష్ఠుడుగా ఉంటాడు. నిత్యము జపము, తపము, వేదాధ్యయనము, ఆత్మజ్ఞాన శోధనము చేసేవాడైన అంశను ఆశ్రయిస్తే మరింత శ్రేష్ఠుడవుతాడు. అట్టి వాణ్ణి గురించి వేరే చెప్పనవసరం లేదు అని ఇంకా ఇలా అన్నాడు. ఓ ప్రసిద్ధ చరిత్ర, నా మనసులో బ్రాహ్మణులపై గల ప్రేమ నిజానికి నాకు నా శరీరంపై కూడా లేదు. బ్రాహ్మణులు పూజ్యులు కనుక ఆ మునుల్ని చక్కగా పూజించు. నాకదే ఇష్టము. బ్రాహ్మణులను పూజిస్తే నన్ను 10,000 విధాలుగా పూజించినట్లు భావించి ఆనందిస్తాను. కనుక బ్రాహ్మణుల్ని శ్రద్ధగా పూజించు. సమస్త లోకాధీశ్వరుడైన శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారము శృతదేవుడు ఆ మునులందరికీ భక్తితో పూజలు చేశాడు. ఓ మహారాజా, కృష్ణుడు వారిద్దరినీ వీడ్కొని వారికి దయతో సకల భాగ్యాలు ప్రసాదించి రథమెక్కి మునులతో పాటు ద్వారకకు తిరిగి వచ్చాడు. జనకశ్రుతదేవుల కథ ముగించిన శుకునితో శ్రోత అయిన పరీక్షిత్తు మళ్ళీ ప్రశ్నించాడు. అయ్యా, ఘటపటాది వస్తు జాతానికి ఎలా ఉంటాయో అలా బ్రహ్మతత్వానికి సత్వరజస్తమో గుణాలు, రూపం, కార్యకారణ బంధం ఉండదు కదా. అలాంటి వస్తుజాతతత్వాన్ని వర్ణించే సత్వాది గుణాలకు లోబడిన వేదాలు భగవత్తత్వాన్ని ఎలా నిర్వచించగలవు? ఈ సందేహాన్ని నివృత్తి చేయుము అన్నాడు. అప్పుడు పరీక్షిత్తుతో శుకుడు ఇలా చెప్పాడు. చేతన పదార్థాలు, చైతన్యరహిత వస్తువులు అన్నిటిలో ఉన్న ఈశ్వరుడు సర్వ అనే శబ్దంతో సంబోధించబడతాడు. అన్ని ప్రాణుల్లో ప్రాణాలు, ఆత్మ, శరీరం, వాటి అంగాలు, హృదయం, మనస్సు వీటిల్ని సృష్టించి జీవులకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు భగవంతుడు. కాబట్టి వేదాలు భగవంతుని రూపగణ వైభవాల్ని ప్రతిపాదించేవే. అవి ముఖ్య సాధనాలు. వేదాల్లో భగవంతుణ్ణి వర్ణించే స్తోత్రాలన్నీ ఉపనిషత్తులంత గొప్పవి. వీటిని ఋషుల పరంపరచే పొంది ఎవడు శ్రద్ధాశక్తులతో అనుసంధించుకొనునో వానికి మోక్షం తథ్యం. నారాయణుని పేరు మీద కాకల ఒక ఉపాఖ్యానం ఈ విధానాన్ని వివరిస్తుంది. భగవద్భక్తుడైన నారదుడు ఒకనాడు కలాపగ్రామంలోని నారాయణాశ్రమానికి వెళ్ళి ఋషులతో ఉన్న నారాయణుడు అనే ఋషిని నువ్వు నన్ను అడిగినట్టే అడిగినాడు. ఆయన గతంలో ఇలాగే శ్వేతద్వీపవాసులైన సనక సనందనాదులు అడిగిన ఇదే సందేహానికి సనందనుడు చెప్పిన జవాబును నీకు తెలుపుతాను అని చెప్పసాగాడు. ఒక చక్రవర్తి నిద్రించినప్పుడు అతని గుణగణాలు, శౌర్యము, దక్షతలను వందిమాగధలు ఎలా స్తోత్రం చేస్తారో అలాగే యోగనిద్రాపరవశుడైన భగవంతుణ్ణి వేదాలు స్తోత్రం చేస్తున్నాయి. ఈ స్తోత్ర భాగాలైన వేదాలు అలాంటి సత్యాన్ని ప్రవచిస్తున్నాయి అని నారదునికి చెప్పినాడు. ఆ నారాయణాఖ్యమైన గాథను నారదునికి చెప్పిన దాన్ని విస్తారంగా శృతిగీతాల రూపంలో శుకుడు మళ్ళీ చెప్పసాగాడు. ఓ విష్ణు, నీకు జయం జయం. అన్ని జంతువులకు జ్ఞానం నీ వల్లనే కలుగుతోంది కనుక ఆ జ్ఞానంతో వారు చేసే దోషాల్ని సుగుణాలుగా భావించి షడ్గుణ పరిపూర్ణుల్ని చేసి ఆత్మలలో తిరుగాడుతూ కార్యము కారణము నీవే అయి ప్రవర్తిస్తున్న నీ అందే వేదాలు ప్రవర్తిస్తాయి. సత్వరజస్తమో గుణాలతో కూడిన స్వభావం నుండి మాకున్న బంధం తెంపు. యోగుల హృదయాల్లో నిరంతరం ఉండేవాడా, నీకు జయం. అంతేకాక యోగులు ఈ భౌతిక సృష్టిని, దీనిలోని ప్రతి వస్తువును బ్రహ్మస్వరూపంగానే భావిస్తారు. ప్రళయకాలంలో సర్వప్రకృతి నశించినా నీ ఒక్కడవే మిగిలిపోతావు. సృష్టి లయాలలో ఈ సర్వప్రపంచం నీలోనే పుడుతుంది. కుండలు మొదలగు మట్టితో చేసిన వస్తువులు మట్టిలోనే కలిసినట్లు బుద్ధివాక్ కర్మలు నీలోనే లీనమవుతున్నాయి. జ్ఞానులు భూమిపై పుట్టి జీవితంలో అనివార్యమైన కర్మలు చేస్తూ తద్వారా పాపాదులు ఆపై తిరిగి జన్మలు ఎత్తడం కాక నీపై శ్రద్ధ పెట్టి సేవిస్తూ కృతార్థులు అవుతారు. పురాణ పురుష, కాల లయాధిక స్వరూపమైన ఈ సృష్టిలోని ప్రాపంచికులు సర్వపాప వినాశకరమైన నీ అమృత కథలతో తరిస్తూ నిండు వేసవి ఎండకు తీవ్రంగా మాడుతున్న బాటసారి ఒక్కసారి చల్లని నీటి స్నానం చేస్తే ఎలా ఆనందిస్తాడో, సంసారమనే తాపాన్ని భరించలేక నిన్ను సేవించే మహానుభావులు దాన్ని పోగొట్టుకుంటారు. ఇక ముసలితనం, మరణం, మనోవాంఛలు వీటి నుండి నీ భక్తులు విముక్తులు అవుతారని ప్రత్యేకించి చెప్పే పనేముంది? అంతేకాక
ప్రాణులు శాశ్వతము అశాశ్వతము అనే లక్షణాలతో కూడి ప్రాణ, అన్న, బుద్ధి, విజ్ఞాన, ఆనందమయాలనే పంచకోశాల వల్ల అభివృద్ధి పొందుతూ ఉంటాయి. ఈ పంచకోశాలలో చివరిదైన ఆనందమయ కోశానికి సంబంధించిన నీవు స్వయం ప్రకాశుడవై వెలుగొందుతుంటావు. నీ అధీనంలో ఉన్నందువల్లనే కదా ఈ ప్రకృతి, మహత్తు, అహంకారము, పంచ తన్మాత్రలైన శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు, పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం మొదలైనవన్నీ ఈ సమస్త సృష్టి స్థితి లయ కార్యాలను సర్వసమర్థంగా నిర్వహిస్తున్నాయి. ధీరజనులని పేరొందిన కొందరు శరీరధారులు నిన్ను సేవించి ఇహపర సౌఖ్యాలు పొందుతారు. భగవంతుణ్ణి సేవింపనేరని దుష్టులు తమ దేహాలని ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో నింపుతూ తోలుతిత్తులై మారి తిరుగుతూ దేహాన్నే ప్రేమిస్తూ అదే తమ జీవిత సర్వస్వంగా భావిస్తుంటారు. దేవా, సూక్ష్మదర్శనులైన మహానుభావులు కొందరు నిన్ను జఠరాగ్ని స్వరూపుడవి అని భావిస్తారు. ఆరుణులనే ఋషులు నిన్ను సుషుమ్న నాడీ ద్వారంలో సంచరిస్తూ హృదయస్థ సూక్ష్మరూపిగా నిన్ను భావిస్తారు. హృదయ పద్మం నుండి వెడలి బ్రహ్మరంధ్రాన్ని చేరి పరమకాంతి రూపుడిగా నిన్ను ధ్యానించి నీలో లీనమై మోక్షం పొంది జన్మరహితులు అవుతారు. దేవా, కట్టెల్లో ఉండే అంతర్గతుడైన అగ్నిదేవుడు కర్రల్లోని దోషాలకు అతీతంగా పరిశుద్ధంగా ఎలా ఉంటాడో అలా నీ సంకల్పం చేత సృష్టించబడ్డ ఈ జీవరాశుల్లో వాటి లోపాలతో సంబంధం లేక అంతర్యామిగా జీవాత్మల్లో నెలకొని వాటి జన్మాధికాల సమయంలో గర్భంలోని రోతల్ని అంటకుండా ఉంటూ సకల జీవరాశి ఆత్మల పట్ల సమూఢవైన బ్రహ్మగా నిన్ను గుర్తించి ఇహపరాల్లోని ఫలాలతో నిమిత్తం లేక రజోగుణ భిన్నులై ఉంటూ నిన్ను సేవించేవారు కొందరు. నీ సంకల్పానికి అధీనంగా ఉండే శరీరాల్లోని జీవకోటిని నీ మహాద్భుతాంశగా భావించి నీ చరణారవిందాల్ని కొలిచి జన్మమృత్యుబంధ చక్రాన్ని తప్పించుకొని కృతార్థులయ్యేవారు మరికొందరు. పరమాత్మ, నీ లక్షణము సులభంగా అర్థం కాదు. అర్థం కావడం కోసం రామకృష్ణాది అవతారాల్ని సేవిస్తూ ఉంటారు. ఆ అవతార గాథల కథామృతంలో ఓలలాడిన ప్రశాంత చిత్తులు వేరే మోక్షం కోరరు. మరికొందరు పుణ్యాత్ములైన యోగులు ఆచరించినట్లు నీ పాదపద్మాలపై మనసు లగ్నం చేసి భక్తుల్ని ఆరాధిస్తారు గాని మోక్షం కోరరు. నిత్యుడవైన ఓ స్వామి, ఈ భూమిపై కొందరు గొప్ప భక్తిచే తమ దేహాలు నీకు అర్పణ చేసి నీ పాదాలు అర్చిస్తూ పరమానందంతో జీవిస్తారు. మరికొందరు మాత్రం నిన్ను పూజించక వ్యర్థంగా జీవిస్తూ అనేక జన్మలు పొంది అనేక దేహాలతో బాధలు అనుభవిస్తూ ఉంటారు. జితేంద్రియులు, యోగులు అయిన మునిశ్రేష్ఠులు విరోధ భావంతో నిత్యం స్మరించే శిశుపాలాది శత్రువులు, పాముల పడగల వంటి లేత చేతులతో నిన్ను నిత్యం కౌగిలించుకొని ప్రేమలు కురిపించే గోపికలు మేము అందరం నీ కృపకు పాత్రులమే గదా. జపం, తపం, యోగం, భక్తి, వైరం, ప్రేమ ఏ రూపంలోనైనా నిన్ను ఆరాధిస్తే నీ కృప లభిస్తుంది. ఓ పద్మాక్ష, నీ సహజ స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడడం ఎవ్వరికీ సాధ్యం కాదు. శాస్త్రాలు వివేచించి విశ్లేషించి సమన్వయించి నీ గుణగణ ప్రవర్తనాదుల్ని కొంత తెలిసేట్లుగా చేస్తున్నాయి. ఈ సృష్టి పుట్టక ముందే నీ ఒక రూపాన్ని ధరించగా బ్రహ్మాది దేవతలందరూ అందుండి జన్మించారు. ఆ సృష్టికి పూర్వం నువ్వెలా ఉండేవాడివో ఏ కొంతైనా నీ విశేష రూపరేఖా విలాసాదులేవో మేము ఊహించగలమా? మేము చ్యుతులం, నీవు చ్యుతిలేనివాడివి. నీ రూపస్థితి వాక్కులకు మనస్సుకు అతీతమైనది. అది ఆత్మకు మాత్రమే గోచరిస్తుంది. ఈ సృష్టికి పరమాణువులే కారణమని వాదించే కణ్మ గౌతమాదులు, ప్రకృతి కారణమని వాదించే సాంఖ్యులు, దేహాత్మవాదులైన బౌద్ధులు తమ కుతర్కాలతో కొట్టుమిట్టాడుతూ నిన్ను తెలుసుకోలేరు. నిన్ను సాక్షాత్కరించుకున్న పరమయోగులకు ఈ సృష్టిలో నీవు తప్ప తక్కిన సమస్త పదార్థాలు అసత్యాలనిపిస్తాయి. చరాచర ప్రపంచంలో అన్నిటా ఉన్న నిన్ను సక్రమంగా తెలుసుకోలేక కొందరు నిత్యానిత్యవాదాలతో విపరీత బుద్ధులతో ఆలోచిస్తూ ఉంటారే కానీ నీ నిజస్వరూపాన్ని తెలుసుకోలేరు. కటక, కంకణ, కిరీటాది నానావిధ భూషణాల్లో సువర్ణం తన స్వరూపాన్ని విడువక వర్తించున్నట్లు నీవు సర్వంలో వర్తిస్తావు.
నీవు విశ్వాత్మకుడవైన సమస్త కల్మషాలకు అతీతుడవు, శుభరూపుడవు, కళ్యాణ గుణాత్మకుడవు. అట్టి నిన్ను ఆత్మతత్వం తెలిసిన వారే తెలుసుకోగలరు. దేవా, నీ పాదసేవలో నిరంతరం నిమగ్నులైన వారు మృత్యువును జయించి మహాసముద్రాన్ని తరించి జనన మరణ పరంపరలకు గురికాక పవిత్రులై లోకాలను పవిత్రం చేస్తూ ముక్తికి యోగ్యులై ప్రకాశిస్తారు. మహాత్మా, నిన్ను భక్తితో సేవించకుండా దుర్మదాంధులై ప్రవర్తించే వారిని పశువులను బంధించినట్లు నామరూపాలతో బంధించి సంసార సాగరంలో పడదోస్తావు. నిర్వికారుడవై స్వతంత్రుడవైన నీకు బ్రహ్మాదులు వశలై ఉంటారు. ఈ చరాచర ప్రపంచానికి నీవు అధీశ్వరుడవు కనుక నీ కృపకు పాత్రులైన వారికి మోక్షం కరతలామలకమవుతుంది. నీ దయకు పాత్రులు కాని దుష్టాత్ములు దుర్గతి పాలై బహువిధ శరీరధారులై అనురూపంగా ఉంటారు. అలాంటి వారిలోనూ నీవు అంతరాత్మవై ఉంటావు. నీళ్లల్లో బుడగలు పుట్టి నశించిపోయే విధంగా ఆత్మ సమూహం దేవతాదుల దేహాల్లో ప్రవర్తిస్తూ ఉంటుంది. అటువంటి శరీరాల్లో అంతరాత్మవై నీవు ఉంటావు. ప్రళయ సమయంలో వాటిని నీలో లీనం చేసుకుంటావు. కృష్ణ, నీవు భక్తుల పాలిటి పారిజాతానివి, భవబంధాలను దూరం చేసేవాడివి, దుష్ట శిక్షకుడవు. మహానుభావ, జితేంద్రియులైన వారు కూడా మనస్సును నిగ్రహించుకోలేక ముక్తి పొందే ఉపాయం తెలియక విచారగ్రస్తులవుతారు. గురుపాద పద్మాల్ని సేవించని వారు జనన మరణ పరంపరలని సముద్రంలో మునిగిపోతారు. వారు నావికుడు లేని నావలో ప్రయాణించే వ్యాపారుల వంటి వారు. నిరంతరం సతీసుతుల మీద గృహక్షేత్రాదుల మీద అనురక్తిని పెంచుకున్నవాడు ఈ సంసార సాగరం నుంచి ఎన్నటికీ గట్టెక్కలేడు. భాగవతోత్తములు, తీర్థస్సములు, వారు పుణ్యవర్తనులు, భక్తుల పాలిట కల్పవృక్షమైన నిన్ను నిరంతరము వారు సేవిస్తుంటారు. భవబంధాల నుంచి విముక్తులై సమచిత్తులై సంతుష్ట మనస్కులైన అట్టి పరమభాగవతులను భజించేవాడు ఆనందమయమైన మోక్ష సామ్రాజ్య పదవికి యోగ్యుడవుతాడు. సమస్త శరీరధారులలో అంతర్యామివై ఉండే నిన్ను కర్మఫలాలు సోకవు. కర్మ ఫలభోక్త అయిన జీవునకు సాక్షిభూతుడవై ఉంటావు. అజ్ఞానులైన వారు తన కంఠమందు ప్రకాశించే రత్నాన్ని చూడలేని విధంగా తమ హృదయ పద్మాల్లో మహాతేజంతో ప్రకాశించే నిన్ను తెలుసుకోలేరు. సకల బ్రహ్మాండానికి నాయకుడవైన నీలో వేదాలు వర్తిస్తూ ఉంటాయి. ఈ విధంగా సనందనుడు మహర్షులకు తెలిపాడు. దానిని నారాయణముని నారదునికి చెప్పాడు. నారదుడు నా తండ్రి అయిన వేదవ్యాసునికి వివరించాడు. ఆ మహాత్ముడు నాకు చెప్పిన విధంగా దానిని నేను సవిస్తరంగా నీకు చెప్పాను. ఈ నారాయణోపాఖ్యానం సకల వేద శాస్త్రపురాణ సారం, ఉపనిషత్తులకు సమానం. దీన్ని పఠించినా విన్నా పాపాలు నశించిపోతాయి, ఇహపర సౌఖ్యాలు కలుగుతాయని శుకుడు చెప్పగా పరీక్షిత్తు ఇలా అన్నాడు. ఓ మునీంద్ర, శివుని సేవించే దేవమానవులు సుఖ సంపదలతో జీవిస్తారు. విష్ణువుని సేవించే మునీశ్వరులు నిరుపేదలుగా జన్మిస్తారు. దీనికి హేతువేమిటో వివరించవలసిందిగా కోరుతున్నాను. మహారాజా, నీవడిగిన ప్రశ్నకి వివరంగా సమాధానం చెప్తాను. శివుడు శక్తిమంతుడు, త్రిగుణాన్వితుడు, రాగాధీనుడు కనుక సంపదల్ని అతన్ని కొలిచేవారికి అనుగ్రహిస్తాడు. విష్ణువేమో అనంతుడు, గుణాతీతుడు, అనఘుడు, ఆది పురుషుడు. అతన్ని సేవించేవారు అతనిలానే రాగాది వ్యక్తులు కాక వీతరాగులవుతారు. అట్టివారే పురుషోత్తముని సేవిస్తారు. వారికి ద్రవ్య సుఖాలు అక్కర్లేదు. ధర్మనందనుడు యాగం చేసి ప్రియంగా కథలు వింటున్నప్పుడు, ఓ పరీక్షిన్ మహారాజా, నీవు నన్ను నిండు భక్తితో ఎలా ప్రశ్నించావో అదే రీతిగా ధర్మరాజు శ్రీకృష్ణుని ప్రశ్నించగా కృష్ణుడు చిరునవ్వుతో ఇలా పలికాడు. ఓ ధర్మరాజా, ఎవరి మీద నాకు అనుగ్రహం కలుగుతుందో అతని సంపదలన్నీ హరించి నిర్ధనుండి చేస్తాను. అప్పుడు బంధుమిత్రాదులు అతనికి దూరమై దుఃఖితుడై సమస్త కార్యాలు వదిలి నా భక్తులతో స్నేహం చేసి జ్ఞాని అయి ఆనంద పదవి పొంది సారూప్యముక్తిని పొందుతాడు. అందుకే కష్టాలు బీదరికం ఉంటాయని జనులు నా సేవ వదిలి ఇతర దేవతలను సేవిస్తారు. నన్ను వదిలి ఇతర దేవతలను కొలిచి వారిచ్చే సంపదలను నిజమని భావించి ఆ దేవతల్ని మరచిపోయారు. మరచిపోయే పనియే తమ నిత్యకృత్యంగా మెలుగుతూ ఉంటారు. ఇందుకు సంబంధించిన ఒక ఇతిహాసాన్ని నీకు చెప్తాను. దానితో నీవడిగిన ప్రశ్నకు తగిన సమాధానం లభిస్తుంది.
శకుని అనే పేరు గల రాక్షసుని కొడుకు వృకాసురుడు సజ్జన సంతాపకారి అయి చాలా ఉపాయంగా దాగి ఉండి ఒకనాడు నారద మహర్షి కనబడగా చూచి వృకుడు చేతులు మోడ్చి నారదునితో, ఓ మునీశ్వర, వివేకమైన నీవు నా మీద దయతో చెప్పువయ్యా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో శ్రద్ధగా పూజిస్తే ఎవరు శీఘ్రంగా భక్తులకు కోరిన కోరికలు తీరుస్తారని అడిగాడు. అప్పుడు నారదుడు సంతోషంగా ఇలా అన్నాడు, విను, తన భక్తులలో దుర్గుణం కనపడితే కోపం, సుగుణం కనపడితే అనుగ్రహం కలిగి వెంటనే ఆయా ఫలితాలు ఇచ్చువాడు త్రిమూర్తులలో శివుడొక్కడే. ఆ విషయం తెలుసుకొని బాణాసుర, రావణాసురాది రాక్షసులు శివుని సేవించి ఆయన అనుగ్రహంతో సామ్రాజ్య వైభవాలు పొందినారు. కాబట్టి నువ్వు ఆయనను ఆరాధించు, నీ కోరిక వేగంగా నెరవేరుతుంది అని చెప్పినాడు. ప్రసిద్ధ కేదార తీర్థానికి వెళ్ళి భయపడేంత తీవ్రంగా శివుణ్ణి గూర్చి తపస్సు చేశాడు. తన శరీరాన్ని కోసుకొని మాంసపు కండలను అగ్నిలో వేల్చినాడు. శివుడు అప్పటికీ ప్రత్యక్షం కాకపోవడంతో 7వ రోజు కేదార తీర్థంలో స్నానం చేసి శుచి అయి బయటకు వచ్చి మృత్యుదేవత కూరలాగా ఉండే భీకరమైన గండ్రగొడ్డలి తీసుకొని తన తల నరుక్కోవడానికి సిద్ధపడగా వెంటనే ఆ అగ్నిగుండంలోంచి అద్భుతంగా శివుడు ప్రత్యక్షమైనాడు. వృకుణ్ణి అనుగ్రహించదలిచాడు. దయతో వాని చేతిని పట్టుకొని తల ఖండించుకోకుండా ఆపాడు. అంత సాహసం వద్దు, నీ భక్తికి మెచ్చాను అన్నాడు. వృకాసుర, నీవు ఏ కోరిక కోరినా తక్షణం ప్రసాదిస్తాను, కోరుకో అని మహేశ్వరుడు కరుణించగానే ఆ దానవేశ్వరుడు ఎంతగానో ఆనందించి శివుని పాదపద్మాలకు ప్రణమిల్లాడు. చంద్రశేఖర, ఫాలలోచన, వరప్రదాత, నీవు కృపాళుడువైతే నేను ఎవరి తలపైన చేయి పెడితే వాడి తల వెంటనే 100 ముక్కలై వాడు మరణించే వరం నాకు ప్రసాదించు దేవా అని వృకుడు ప్రార్థించాడు. వృకాసురుని కోరిక విన్న శంకరుడు ఒక నవ్వు నవ్వి వెంటనే వాడు కోరిన వరాన్ని ప్రసాదించాడు. శంకరుడు ఇచ్చిన వరం ఫలిస్తుందో లేదో అని వృకుడు ఆ వరాన్ని పరీక్షించాలని నిశ్చయించాడు. తక్షణమే వరగర్వంతో వాడు అహంకరించాడు. ఆ వరం పరీక్షించడానికి సిద్ధపడి ముందుకు వచ్చి తన చేతిని పరమశివుడి తల మీద పెట్టడానికి ఆ రాక్షసుడు తెగించాడు. అయ్యయ్యో, నేనిచ్చిన వరం నా మీదకే అపాయం తెచ్చిపెట్టిందే అని శివుడు భయపడి పరుగెత్తాడు. వృకుడు వెంటపడి తరుముకొస్తూ ఉంటే శివుడు భయపడిపోయాడు. శివుడు ముందు, శివుని వెంట వృకుడు పరుగెత్తుతూ ముల్లోకాలు చుట్టపెట్టారు. శివుడు ఇచ్చిన వరానికి ప్రతి విధానం లేకపోవడంతో దేవతలు, మహర్షులు అందరూ భయంతో వణికిపోయారు.